నమో వెంకటేశాయ్. ఈ వీడియో మీకు కొంచెమన్నా యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ని. ఇంకా మరిన్ని విశేషాలు అయితే చెప్తూ ఉంటాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి అని వస్తుంది. దాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. ఇలా చేస్తే మీ కష్టాలు దూరమై సంపదలు రెట్టింపు అవుతాయి. ఇది 100%గా గ్యారెంటీ. గడపకు పసుపు రాసి రాజయోగం. ఏకాదశి రోజు అన్నం తినకూడదు. దీని గురించి అయితే పూర్తిగా చూస్తాము. ఛానల్ని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి, మీకు అప్పుడు ఫుల్గా అర్థమవుతుంది. ఈ ఏడాది వచ్చే ఏకాదశులకు భిన్నమైనది ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకుని ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇస్తారు. తనకు ఎంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి, ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి చాలు, మీ కష్టాలన్నీ తీరి మీ సంపద రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా పుణ్యప్రదకం పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండం ఐశ్వర్యం కలుగుతుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ముల్లోకాలు నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి సుత్తిపై వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకు లేచి శుచిగా స్నానం ఆచరించాలి. గడపకు పసుపు రాసి కుంకుమలు తోరణాలు అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలో విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి. విష్ణుమూర్తికి తామర పువ్వులు, తులసి దళాలు ఉపయోగించాలి. వైకుంఠ ఏకాదశి రోజున తులసిమాల విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపే మీరు పూజలు పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రతిమలు ఉపయోగించాలి. అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి. ఓం నమో నారాయణ అని మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీ అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉసిరికాయ చెట్టుని తాకి నమస్కరిస్తే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే ఉసిరి చెట్టులో విష్ణుదేవుడు కాలువైపై ఉంటాడు. కాబట్టి ఆ చెట్టును తాకి చెట్టుకి పూజ చేసి ఎంతో పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఏడాదిని ఈ దేవుడికి పూజించిన మంత్రం చాలా ప్రఖ్యాతంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో విష్ణు అనుగ్రహం పొందడానికి ముక్కోటి ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించడం. దీనివల్ల భగవంతుడు త్వరగా సంతోషపడతాడు. నమ్ముతారా? తద్వారా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక సమస్యలు తీరాలంటే అరటి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించితే ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహంపై ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. విష్ణువు అనుగ్రహం కోసం అరటి చెట్టుకు పూజ చేయడం శుభప్రదంగా చెబుతున్నారు. విష్ణువు పూజిస్తే లక్ష్మీదేవి కృపతో పాత్రులవుతారని హిందూ పురాణాల్లో చెప్పబడింది. విష్ణువు ప్రసన్న చేసుకోవడానికి ముక్కోటి ఏకాదశి రోజున పసుపు బట్టలు, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు, ఎరుపు బట్టలు ధరించి పూజించే వ్యక్తి విష్ణువు ప్రసన్న చేసుకోవడానికి నమ్ముతారా? ఎందుకంటే ఎరుపు, పసుపు రంగులు విష్ణువుకి ఇష్టమైన రంగులు. మత గ్రంథాల ప్రకారం ఎరుపు, పసుపు బట్టలు ధరించిన నుదుటిపై పసుపు తిలకం పెట్టుకుని విష్ణువు పూజించడం ద్వారా విష్ణు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరి పూజిస్తే ఎన్నో సమస్యల నుంచి బయటపడడమే కాదు జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.
విష్ణుమూర్తి పూజలో పసుపు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే ఈ రోజు మీరు ఆ రోజు పసుపు లేదా పసుపు రంగు కాయదానాలు కూడా దానం చెయ్యొచ్చు. దీనితో విష్ణుమూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే భక్తుల బాధలన్నిటిని విష్ణుమూర్తి మీకు తొలగిస్తాడు. అలాగే మీ ఆర్థిక స్తోమత మేరకు పేదలకు వస్తువులను దానం చేయండి. దీంతో మీ సంపద పెరుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు అన్నం తినకూడదు. అంటే విష్ణు పురాణం ప్రకారం మోరో అనే రాక్షసుడు దేవతలన్నీ ఇబ్బంది పడుతూ వాళ్ళంతా తమని రక్షించమంటూ విష్ణుమూర్తిని వెనుకాడుతారు. దాంతో స్వామి అతడిని అంతం చేయడానికి సిద్ధమయ్యాడంట. అది తెలిసిన అసురుడు సముద్ర గర్భంలో దాక్కుండడంతో విష్ణుమూర్తి కూడా ఆ గర్భంలో వెళ్ళి నిద్రిస్తున్నట్టుగా నటిస్తాడు. దాంతో మూరా బయటకు వచ్చి స్వామిని సంహరించినందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మహాలక్ష్మి శక్తి రూపంలో వచ్చి అతడిని వందించడా స్వామి సంతోషించి ఆ శక్తిని ఏకాదశి అని పేరు పెట్టే ఏదైనా వరం కోరుకోమన్నాడు. మరును సంహరించిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టుకోమంటూ ఆ శక్తి వెనుకాడంతో స్వామి తథాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా తొలగుతుందని వరమిచ్చాడు. అప్పటి నుంచి వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం మొదలు పెట్టారని అంటారు. మురాసుడిని సంహరించే సమయంలో అతడు బియ్యంలో దాక్కోవడం వల్లే ఉపవాసం ఉండాలని నియమం వచ్చింది అని చెబుతున్నారు. ఈరోజు ఉపవాసం చేయడం వల్ల మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందని విష్ణు పురాణం చెబుతుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మరో ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు దర్శనం కోసం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం వైపు వస్తారు. అప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడుగా శ్రీ విష్ణుమూర్తి ఉత్తర ద్వారం వైపు వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడంట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఆ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవులతోనూ ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవత్నామని వేచి ఉంటారు. ఈరోజు విష్ణువు అవతారాన్ని ఉండే దర్శనం చేసుకుంటే ఏడాది మొత్తం విద్య, ఉద్యోగం, వ్యాపారం రంగులు మంచి పునరాభివృద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గురించి మీకు ఏం తెలిసింది? ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోలో తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ గురించి మీకేమనిపించింది అని కామెంట్లో తెలియచేయండి. నమో వెంకటేశాయ.